సర్పంచ్ చీకట్ల వెంకటేష్ కు మరియు పాలక వర్గానికి మాజీ వార్డు మెంబర్లు పెంకే వీరబాబు, ములస వీరబాబు, అమలాపురం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పాలక వర్గ వీడ్కోలు సభ ఘనంగా సామర్లకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ పనసపాడు గ్రామానికి 5 సంవత్సరంలో అభివృద్ధి చేశామని, అలాగే ఎమ్మెల్యే రాజప్ప ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని తెలిపారు. నన్ను నా పాలక వర్గానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరా దుర్గా లక్ష్మీ దొరబాబు, వైస్ ఎంపీపీ ములస శ్రీనివాస్, వార్డు సభ్యులు, తెలుగుదేశం నాయకులు, సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు, పంచాయతీ అభివృద్ధి అధికారి ఎన్ ముసలయ్య అనే బాబులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2, 2026 వరకు ఇప్పటి వరకు పాలకవర్గం వారి యొక్క పదవి కాలం ముగిసిన కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాయతీ అభివృద్ధి విషయంలో ప్రతి వార్డు మెంబరు అలాగే అందరూ కూడా పూర్తి సహకారం అందించి అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా వారికి కావాల్సిన పనులను తీర్మానాలు చేసుకుని ప్రతి పని కూడా వారు తెలిసే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిన కారణంగా అలాగే మన సర్పంచ్ గారు చీకట్ల వెంకటేష్ గారు వారి యొక్క పాలకవర్గం అందరూ కూడా ప్రతి సమావేశాన్ని కూడా అందరికీ తెలిసే విధంగా తెలియజేసి అభివృద్ధి పథకంలో నడిపించినందుకు వీరందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సమావేశాన్ని 5 సంవత్సరాలు పదవికాలం పూర్తయిన కారణంగా అందరికీ కూడా గౌరవప్రదంగా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. కావున ఈ సభకు ఇచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడాల్సిన వారికి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా అలా తోడ్పాటు ఉంటుందని మేము కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా నిరంతరం ఉంటూ వాళ్ళ ఏరియాలో కానీ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ పనులు వచ్చినా సరే మేమందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఎప్పుడు కూడా నిరంతరం ప్రజా పరిపాలనలోనే కొనసాగిస్తామని మాకు ఈ 5 సంవత్సరాలు మా పాలక వర్గానికి ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇదిలోన ప్రతి ఒక్కరికి చాలా కార్యక్రమాలు చేసాం. కొన్ని మా చేతుల్లో లేకపోయినా చేసి ఉండొచ్చు, కొన్ని చేయకపోయి ఉండొచ్చు. ముందు అవి కూడా అవిలాగే చేస్తామని ఈ 5 సంవత్సరాలు నాకు సపోర్ట్ కూడా నా పాలకవర్గ సభ్యులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా పనసపాడు గ్రామం అభివృద్ధిలో ఉంటుంది. రేపు పొద్దున్న పనసపాడికి ఎవ్వరు పరిపాలన సాధించినా సరే వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటామని, ఎప్పుడు కూడా మన గ్రామం మన జిల్లా కాదు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు వార్డు సభ్యులతో పాటు నాకు కూడా సహాయం చేసిన స్నేహితులకి, నా గ్రామ ప్రజలకి, అదేవిధంగా సచివాలయం సిబ్బందికి మరియు అంగన్వాడీ టీచర్లకు అందరూ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన గ్రామం సేపర్ సొసైటీ చేసుకుంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి ఇంటిగా ప్రతి క్లీనింగ్ విషయంలో కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా వాళ్ళని చెప్పుకుంటూ మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇలాగే చేస్తూ ప్రజలు ఎన్ని అన్నా సరే ప్రతి మీ పని మీరు చేసుకోండి. మీరు చేస్తేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు బయట వచ్చారు మీ వల్ల ప్రతి ఇల్లు శుభ్రంగా ఉందంటే అది మీ వల్లే. మీరు ఎప్పుడు కూడా ఎన్ని మాటలన్నా కదా పట్టించుకోకుండా మంచిగానే మీ పని మీరు చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే నా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో సెక్రటరీ కూడా మాకు వచ్చిన తక్కువ టైంలోనే ఆయన కూడా డెవలప్మెంట్ విషయంలో మాతో పాటు సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మన స్టాఫ్ కూడా వచ్చి సన్మానించవలసిందిగా
చేర్చను సంబంధించిగా గారిని కోరుచున్నాం.